బిఎస్ఎన్ఎల్ ఒక వర్స్ట్ సర్వీస్ ప్రొవైడరు. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. పొద్దున్నుంచి కస్టమర్ కేర్తో మాట్లాడదామని ట్రై చేస్తున్నాను అనమాట. కానీ అది అడుగుతుంది ఈ లాంగ్వేజ్ కావాలంటే ఈ నెంబర్ సెలెక్ట్ చేయండి అని. అది మీరు 100 సార్లు ప్రెస్ చేసినా కానీ 100 సార్లు కాల్ చేసినా కానీ సేమ్ రెస్పాన్స్ మళ్ళీ అడుగుతూనే ఉంటుంది, కానీ కనెక్ట్ కాదు. ఒకసారి చూడండి, ఉదాహరణకు చూపిస్తాను. ఇది టోల్ ఫ్రీ నెంబరు. प्रेस 2 फॉर इंग्लिश. हिंदी में जानकारी के लिए 3 दबाइए. ಕನ್ನಡಕ್ಕಾಗಿ ಒಂದನ್ನು ಒತ್ತಿರಿ. प्लीज प्रेस 2 फॉर इंग्लिश. हिंदी में जानकारी के लिए 3 दबाइए. మీరు ఏదైనా నొక్కండి, అది అడుగుతూనే ఉంటుంది. 3 సార్లు కట్ అయిపోతుంది. మళ్ళా చేస్తాను. BSNL ಗೆ ಸ್ವಾಗತ. ಕನ್ನಡಕ್ಕಾಗಿ ಒಂದನ್ನು ಒತ್ತಿರಿ. प्लीज प्रेस 2 फॉर इंग्लिश. हिंदी सेलेक्ट. हिंदी में जानकारी के लिए 3 दबाइए. ಕನ್ನಡಕ್ಕಾಗಿ ಒಂದನ್ನು ಒತ್ತಿರಿ. प्लीज प्रेस 2 फॉर इंग्लिश. हिंदी में जानकारी के लिए 3 दबाइए. కట్ అయిపోద్ది ఇంకా. సో ఇలా ఉంటుందండి మన బిఎస్ఎన్ఎల్ అంటే. మీరు 100 సార్లన్నా ఫోన్ చేయండి, స్వాగత. వాళ్ళు చెప్తానే ఉంటారు ఇలాగే. ఇది ఒకటే కాదు, లాస్ట్ టైం చూద్దాం. ఇంగ్లీష్ చూద్దాం. ಕನ್ನಡಕ್ಕಾಗಿ ಒಂದನ್ನು ಒತ್ತಿರಿ. ಪ್ಲೀಸ್ ಪ್ರೆಸ್ 2 ఫర్ ఇంగ్లీష్. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు जानकारी के लिए 3 दबाइए. వీళ్ళకి ఫోన్ చేయండి, ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. మీకు బోర్ కొట్టకుండా టైం పాస్ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఇట్లా. అంతే, కట్ అయిపోయింది. సో ఇది అండి మన అద్భుతమైన బిఎస్ఎన్ఎల్లో. ఇంత బాగుంటుంది సర్వీస్ ప్రొవైడింగ్ వల్ల. వీళ్ళది పెద్ద కామెడీ ఏంటంటే, వీళ్ళ లోగోలో చూసారా, కనెక్టింగ్ భారత్ అంట. ಗೆ ಸ್ವಾಗತ. ಕನ್ನಡಕ್ಕಾಗಿ ಒಂದನ್ನು ಒತ್ತಿರಿ. ಪ್ಲೀಸ್ ಪ್ರೆಸ್ 2 फॉर इंग्लिश. हिंदी में जानकारी के लिए 3 दबाइए. ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్లు ఏం చేయాలి, కన్నడక్కాగి కస్టమర్ కేర్కే మాట్లాడలేము. ప్లీజ్ ప్రెస్ 2 ఫర్ కనెక్టింగ్ ఇంగ్లీష్. భారత్ అని చెప్పారు. हिंदी में जानकारी के लिए 3 दबाइए. కట్ అయిపోతుంది ఇంకా.